కడప జైల్లో విచారణకు హాజరయ్యాడు అప్రూవర్ దస్తగిరి. ఎక్కడ 420 గడు చెప్పను. జైల్లో దస్తగిరిని ఇబ్బంది పెట్టిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి మిరియం, లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. జగన్ హయాంలో జైల్లో తనకు ఎదురైన బెదిరింపులు, ప్రలోభాలపై విచారణ అధికారికి వివరించాడు దస్తగిరి. చైతన్య రెడ్డి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ తనను ఇబ్బంది పెట్టాడంటూ దస్తగిరి ఫిర్యాదు చేశాడు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం బయలుదేరన్న మమ్మీకి ఆలస్యం. చైతన్య రెడ్డి జైలుకొచ్చి తనకు 20 కోట్లు ఆఫర్ చేశాడని దస్తగిరి ఆరోపించాడు. మరోవైపు ఇదే కేసులో డాక్టర్ చైతన్య రెడ్డి, ప్రకాష్ ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. రేపు సీఐ ఈశ్వరయ్య, డీఎస్పీ నాగరాజును విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జైల్లో జరిగిన విషయాలన్నీ కూడా అంటే నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క అధికారి. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి బ్రోకర్ మరి న్యాయంగా కేసులు కట్టి నన్ను జైలుకు పంపించిన ప్రతి ఒక్క అధికారి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. దాని మీద కూడా ప్రభుత్వం మంచి యాక్షన్ తీసుకుంటుంది. నీకేంట ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు, నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పెట్టిన కారణం చాలా ఉంది. ఎంతకు తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారు. ఈ రోజున నేను కంప్లైంట్ ఇచ్చిన నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద, ముఖ్యంగా జైల్లో జరిగిన దాని మీద సీరియస్ గా ఉండా. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా జరగాల్సిందే, జరుగుతుంది కూడా, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ యొక్క కేసు టీడీపీ గవర్నమెంట్ కు సవాల్. అది అక్కడ ముక్క లేదు, మొక్క లేదు, మట్టి లేదు, బంపర్ కి మరక లేదు. అసలు ఎలా కనిపెట్టావు నువ్వు? అక్కడ కుండీ లేదు. ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు. రక్త చరిత్ర అని చెప్పి పెద్దది ఒక పేపర్ వేయించి పెద్దది ఆయన చేతిలో కత్తి పెట్టి ఇది చేశాడు. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇంకా 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్? 5 ఏళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిని బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే? దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది ఎందుకు మా చిన్నాయన కేసును విచారించాలని కోర్టుకు పోలే? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరు చేసినారు, ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఈడు కాదు, నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. తొందరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి. వెయిట్ అండ్ సీ అంతే. అందరూ టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం సంబంధించిన పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టినారు. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. స్టార్ట్ అయింది, ఎండ్ కార్డు పడుతుంది తొందరగా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.